హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషిరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో చూసారు కదా, నిన్నైతే డిశ్చార్జ్ అయిపోయాము. నిన్నైతే డిశ్చార్జ్ చేస్తారనమాట. అది కూడా సడన్ గా. యాక్చువల్లీ 5 days ఉంచుతారు అనుకున్నాము ఈ సిచ్యువేషన్, ఎందుకంటే బాగాలేదనమాట. అస్సలు ఫుల్ పెయిన్స్. ఉంచుతారేమో అనుకుంటే వాళ్ళు మధ్యాహ్నం వచ్చి సడన్ గా మీకు ఈరోజు డిశ్చార్జ్ ఉంది వెళ్ళాలి అనేసి అంటే మేమైతే షాక్ అనమాట. అప్పటికి ఇంకా నాకు సరిగ్గా నడవడానికి కూడా రాలేదు, పెయిన్స్. సరేలే అని చెప్పేసి ఇంకా వచ్చేసాం అనమాట. ఇదిగోండి, మార్నింగ్ నుంచి అసలు ఖాళీ లేదనమాట. పురిటి వంటలు అంటారు కదా, ఆ వంటలు చేస్తున్నామండి. మేము కోసం నాటుకోడి తీసుకుని వచ్చాము. నాటుకోడి సెపరేట్ అనమాట, సెపరేట్. వీళ్ళకి కూడా నాటుకోండి, బట్ వీళ్ళకి సపరేట్ గా వండుతారు. నాకు నువ్వుల నూనెతో చేస్తారండి, నాకు నచ్చదు. వెంటనే స్టిచెస్ వాడడానికి ఇలాంటి ఫుడ్ అయితే ఇస్తాం. తర్వాత మటన్ కీమ అట్లాంటివి. సో ఇంకా మా అక్కకి అయితే మా హస్బెండ్ హెల్ప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ నాటుకోడి కూర వండుతున్నారు. అది వాళ్ళ గురించి వండుకుంటున్నారు. చూపించు. అది ఇంకా వాటర్ వేయాలి, ఇంకా చాలా పని ఉంది. నాకు అది చూస్తుంది ఫ్రెండ్స్, బట్ నా కోసం అది కాదు ఫ్రెండ్స్. ఇదిగో ఇది చూపించండి. ఇదిగోండి, అది మా కోసం అండి. అంటే ఆ కూర చూసుకోవాలి, కూర తినాలి ఫ్రెండ్స్. నేను అంతే నీ పని ఈ రోజు అంతా. ఇదిగోండి, ఇది ఇంకా ఉడకబెట్టామన్నమాట. నెక్స్ట్ ఇంకా నువ్వుల నూనె అండి చేస్తాం. నువ్వుల నూనె పెట్టేసి మెత్తగా చేసేస్తారనమాట. ఇంకా ప్రస్తుతానికి నా గురించి నాటుకోడి కూర, వాళ్ళ గురించి కూడా అదే వండుతున్నారు. ఏమంటే కుట్లు తొందరగా మాడుతాయి కదా, అందుకనేసి అదైతే వండుతూ ఉన్నారు. మన వీళ్ళకి బూచులు డెకరేషన్ అంతా చేశారు కదా, డెకరేట్ చేశారు. అయిపోయి ఆ డెకరేట్ అంతా కూడా వీళ్ళు తీయడానికి ఉంది. అండ్ లోపల చూద్దాం రండి. బాబుకి అయితే పాలు పెట్టేశాను అనమాట. ఇప్పుడైతే హ్యాపీగా బజ్జోని ఉన్నాడు. చూపి నా పగలంతా మంచిగా పడుకుంటాడండి. నైట్ టైం వాడు ఏడుస్తున్నాడు. చూపించాడు ఫ్రెండ్స్. సో నిన్న నైట్ అయితే చుక్కలు చూపించాడు. మా అక్క నేను ఇక్కడ పడుకున్నాము. మా అక్కకి నిద్ర లేదు, నాకు నిద్ర లేదు అనమాట. ఎందుకంటే నాకు తోడు ఎవరో ఒకరు ఉండాలి. ఎందుకంటే అప్పుడు ఊకే ఉండదు కదండి. పడుకొని లేవ్వాలి అంటే నాకు అవ్వదు, బాబుని లేపి నా ఒడిలో పెట్టుకోవాలంటే అవ్వదు కదా. అందుకని మా అక్క నాతో ఉంటాను. అది చూడదండి, వీళ్ళిద్దరు ఒకటేనండి. వీళ్ళిద్దరు అయితే అస్సలు ఈ మా హించుక ఏమి ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. విక్కీకి అయితే అసలు. సో ప్రస్తుతానికి అయితే ఇదిగోండి మా బాబు బజ్జోని ఉన్నాడు అనమాట, నిద్ర చేస్తున్నాడు. సో ఇది వచ్చేసి 4th డే అండి. ఈరోజు అయితే బ్లాగ్ కంటిన్యూ చేస్తూ ఉంటాను. ఇక్కడ మా అమ్మ పని అయితే బట్టలు ఆరేసుకోవడము, బాబు బట్టలు అవన్నీ వేసుకోవడమే అనమాట మా అమ్మ పని. అంటే కిచెన్లోకి వెళ్ళడానికి భయపడుతుంది, కానీ మిగతా బయట పనులన్నీ కూడా చక్కగా చేసుకుంటుంది అనమాట. సో ట్రిప్పుకి బట్టలు అవుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్, అవుతూనే ఉన్నాయి. ఇక్కడ వేస్తూ ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మధ్యాహ్నము 12:30 అయింది. చాలా ఆకలేస్తుంది. ఇంకా మా అక్క అయితే రోజు మా అక్క డ్యూటీ ఫ్రెండ్స్ నాకు తినిపించడం. ఫస్ట్ డెలివరీ అప్పుడు నేను అసలు తినేదాన్ని కాదు, దొంగతనంగా మా అక్క వాళ్ళు తీసిస్తే నేను తినేదాన్ని. బట్ ఇప్పుడు బాగానే ఉంది, మంచిగా ఉంది, తింటున్నాను. చూడాలి, నువ్వుల నూనె మంచిది కదండి, నడుముకి బలం అంటారు. నడుము బలము, కుట్లు తొందరగా మాడుతాయి, దాని గురించి అని చెప్పేసి పెట్టారు. బట్ నాకైతే నచ్చింది. ఈ వీళ్ళు వచ్చేసి మా హస్బెండ్ వండిన చికెన్ అయితే తింటారు అనమాట. మా హస్బెండ్ వండి నేను మిస్ అవుతున్నా, కానీ దొంగతనం ఒక్క పీస్ అని తింటా ఫ్రెండ్స్. వెళ్ళగిస్తానులే. ఈ టైంలో ఎలా వండినా కూడా వెంటనే తినేస్తారండి. ఆకలి వేస్తుంది అనమాట. ఎందుకంటే నేను తిన్న ఫుడ్ ఇద్దరికి రావాలి కదా, నాకు నా కొడుక్కి. అందుకని టైం టు టైం అండి. 12కి తినాలి. మధ్యాహ్నం నైట్ వచ్చేసి 7 లోపల తినేయాలన్నమాట. మళ్ళీ పాలు అరగవు కదా వెంటనే, అందుకోసమే త్వరగా తినాలి. చెప్తూ ఉండాలి. 2 times వచ్చేసి మిల్క్ తాగాలి. తర్వాత ఇగో ఈ పాపకి అయిపోయిన ఈ పాప వస్తే ఆ పాపకి తినబెడతదండి. నేను మాత్రమే తినిపిస్తే తింటది, లేదంటే ఎవ్వరు చెప్పినా వినదు అనమాట. ఛాన్స్ లేదు. నేను ఎలాంటి పిల్లలకైనా తినిపిస్తాను, కానీ ఇది చాలా డేంజర్ ఉంది. అస్సలు తినబెట్టలేకపోతున్నాను దీనికైతే. సో ఇంకా ప్రస్తుతానికి అయితే లంచ్ చేస్తున్నాం. వీళ్ళు ఇంకా చేయలేదన్నమాట. నేను చేసి ఇంకా మా పాపకి అయితే తినిపించాలి. ప్రస్తుతానికి ఇది చూస్తూ ఉండండి. ఓకే అండి ఫ్రెండ్స్, ఇంకా నేనైతే లంచ్ చేస్తాను కదా. ఇంకా ఇప్పుడు బాబు నేనైతే బడ్జెట్ పోతాము. మా అక్క వాళ్ళైతే లంచ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇంకా కాసేపు రెస్ట్ అయితే తీసుకుంటాం ఫ్రెండ్స్. అమ్మ గంటకి లెగుస్తూనే ఉన్నాడు అనమాట. నిద్ర అయితే ఉండదు, 1 hourకి ఒకసారి లెగుస్తూనే ఉండాలి అమ్మ. సో నేను లెగడానికి అయితే నాకు సపోర్ట్ ఉండాలి, మళ్ళీ బాబుని తీసుకురావడానికి ఒకరు ఉండాలన్నమాట. సో ఇంకా ఇది అండ్ ఇది వచ్చేసి బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోమన్నారు. ఎందుకంటే నాకు సీసెక్షన్ అయింది. మళ్ళీ డీలే అంటే పెయిన్స్కి కొంతమంది బెల్ట్ పెట్టుకోరు, బట్ ఏమంటే మనము 3rd డే నుంచే బెల్ట్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో ఈ బెల్ట్ వచ్చేసి మా హెన్షిక టైం అప్పుడుది
మళ్ళీ ఉపయోగపడుతుంది కదా అని అలా దాచిపెట్టాను. మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటున్నాను. మా హెన్షిక టైం అప్పుడు అసలు పెట్టుకోలేదు అనమాట, లైట్ తీసుకున్నాను. బట్ బ్యాక్ పెయిన్ అయితే మనకి టూ మచ్గా వస్తుంది. సో ఈ 2 years పడ్డాను కదా, అందుకనేసి ఇప్పుడు అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నాను. నేను కాటన్ కూడా పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ మీరు అనుకోవచ్చు కాటన్ లేదు, మఫ్లర్ లేదు, ఏం లేదు అని చెప్పేసి. సో ఇంకా ప్రస్తుతానికైతే ఇదన్నమాట, చూస్తూ ఉండండి. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురుగారు చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావటం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు. ఫోన్ నంబర్ 7095985111. స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోండి. మాకు ఏ సమస్యలు వచ్చినా మేము ఈ గురుగారికి సంప్రదిస్తామండి. మీరు కూడా మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోవాలంటే ఈ గురువు గారికి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా మా హెన్షిక పప్పాయి తెచ్చి అమ్మ తినిపించు అని సన్నది, తినిపించిన కాదు బొమ్మలు వేస్తే తింటాను అని సన్నది అనమాట. వాళ్ళ మమ్మీకి తీసుకొని వచ్చిందండి, మమ్మీ నువ్వు తిను అనేసి. నీకు వద్దులే, విక్కీదమ్మా, విక్కీకి వేసేసి. అక్కడ వాళ్ళు చూడాలి, ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ తిని కూడా చూడాలి. ఇలా ఇంకా పాపకు తినిపించేసి బాబు అయితే ఇంక ఇలా లేచాను లేదా మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసాడు అనమాట, నేను ఏదో తినేస్తున్నాను అనేసి. సో ఇంకా పాపకు తినిపించేసి బాబుకి అయితే ఫీడ్ చేయాలి. ఇంకా ఇక్కడ మా అమ్మ అయితే కూడా కొంచెం కొంచెం రెస్ట్ తీసుకుని ఇప్పుడు లేచి మళ్ళీ పనులు అయితే డ్యూటీలోకి ఎక్కాలి, ఎవరి డ్యూటీలో కాదు. సో ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి బట్టలన్నీ కూడా మడత పెట్టుకుంటున్నారు వీళ్ళైతే. సో పొద్దంతా ఇన్ని గనం పురిటిల్లు అంటే ఎట్లుంటుందో తెలుసు కదా, ఇట్లనే ఉంటుంది. నాన్ స్టాప్ వర్క్, రెస్ట్ 2 hours 1 hour ఇలా దొరుకుతుంది అంతే. సో ఇక్కడైతే ఇలా అవుతుంది. మా హస్బెండ్ కూడా వచ్చినట్టున్నారు. నేను వెళ్ళినప్పుడు కొన్ని తెమ్మన్నాను, వస్తువులు తెచ్చారు లేదు తెలీదు, చూద్దాం. కొబ్బరి బొండ ఒకటి తెమ్మంటే 3 6 తెచ్చారండి. ఓహో సైకిల్సా, ఓహో ఓహో బాగు చేశాడా. హెనీ ఎవరి సైకిల్ ఇది, నీదా? ఇగోండి ఇక్కడ చక్కగా వాళ్ళ బాబాయ్ ఏమో అప్పుడు సైకిల్ తీసుకొచ్చారు కదా, సైకిల్ బాగా రిపేర్ చేశారనమాట. ఆడుకుంటున్నారు, ఎందుకంటే ఎనీ టైం ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది కదా, అందుకనేసి. సో ఇంకా ఇప్పుడే పాలు పట్టాను బాబుకి, ఇంకా అలాగా తిప్పుతూ ఉన్నాను అన్నమాట. ఇగోండి ఇక్కడ బట్టలు మడత పెడుతూ ఉన్నాను. ఫ్రెండ్స్, మా హస్బెండ్ వచ్చారు. నేను కొబ్బరి బొండ నీళ్ళు తెమ్మంటే తెచ్చారు. వీళ్ళ కోసం సైకిల్ రిపేర్ చేశారు. ఇంకోటి సార్, నేను ఒకటి అడిగినాను, ఏది అది? మఫ్లర్. అది కాదు, అవి కవర్లో తీసుకుని వచ్చారే, చూపించు ఎలాగొందో చూద్దామా. ఓయ్, ఒకటి తెమ్మంటే ఎన్ని రకాలు తీసుకొచ్చినారు అబ్బా. ఓహో, ఓ స్కై బ్లూ మై ఫేవరెట్. ఎందుకు ఇన్ని రకాలు తెచ్చినావు? లేకపోతే అన్ని ఆడి దగ్గర 2 ఉండి వాట్సాప్లో. ఏ ఇట్రండి నావవి నాకు. ఏ ఇట్టమి నీకు, ఏయ్ తండి తండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 6:45 అయింది అనమాట. నాకు ఎందుకో ఫుల్గా ఆకలిస్తూ ఉంది. మా అమ్మది టీ తాగాలి, టీ తాగితే కుట్లు మాడుతాయి అని అన్నది అనమాట. అందుకే మా హస్బెండ్ నా కోసం చక్కగా ఫ్రెష్గా టీ చేసుకొని వచ్చారండి. అబ్బా పాపం ఎంత బుద్ధి అనుకున్నారు ఫ్రెండ్స్, అసలు ఏది కావాలంటే ఇట్లా చేసి పెట్టేస్తారండి పాపం. అవునండి, అది నిజమేనండి, అసలు అది మాత్రం నిజమే. ఏం బ్యాక్గ్రౌండ్ అంతే. కొన్ని ఇంకా వీడియో క్లిప్స్ తీయనివ్వరు ఫ్రెండ్స్ మా హస్బెండ్. ఏమైనా నా కోసం చేస్తే నువ్వు తీయకు అనేసి అంటారనమాట. ఎందుకో తెలీదు, బట్ నేనే మెమరీస్ గురించి అక్కడక్కడ నేను తీస్తూ ఉంటాను. మార్నింగ్ అయితే అసలు కూర చేశారు, సూపర్ ఉంది తెలుసా. నచ్చినట్టు నేను తినలేదు, నా కోసం మాత్రం చేసింది, నాకు నచ్చింది అనమాట. ఇంకా దాంతో నేను ఫుల్గా తినేసాను. మా అమ్మ చేసింది, నేను చేసిన మమ్మీ చేసి. సో ఓకే ఫ్రెండ్స్, నేను రసగా టీ అయితే తీసుకుంటున్నా. ఇవి రసం కూడా ఎక్కువ తినద్దు, చపాతీ పెట్టాలి. చపాతీ పెట్టినప్పుడు వీడియో తిద్దులా. ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ అవునండి.
సో ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ గా ఇంకా బాయ్ అయితే చెప్పేస్తాం అనమాట. తెల్లవారి నుంచి తిండి ఇవే అయినాయి ఫ్రెండ్స్. సో ఇంకా నైట్ వచ్చేసి నా కోసం చపాతి అండ్ మధ్యాహ్నం చేసిన నాటుకోడి అయితే నేను తింటూ ఉన్నాను అనమాట. అండ్ వీళ్ళ కోసం మీ గురించి ఏం చేసుకున్నారు? మా కోసం ఏంటి కర్రీ, నాటుకోడి కర్రీ ఉంది కాబట్టి అదేనండి. అండ్ రోటీ అయితే నేను డైలీ తింటాను, ఆ రోటీ అని రోటీ అనమాట. ఇంకా వీళ్ళు ఉండడం నాకు ఇలా చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది, లేదంటే నా పని అయిపోయేది అనమాట. సెల్ఫీ స్టిక్ తెచ్చుకోండి. సో ఇంకా వీడియో అయితే ఫైనల్లీ ఇదనమాట. మీకు నచ్చింది అనుకుంటే, మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. గుడ్ నైట్. చెప్పాను కదండి గురువుగారి గురించి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ గురువుగారికి అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి.